హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. నోటికి ఏమి తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని అవి రోట్లో వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి అవి కూడా రోట్లో వేసుకొని, ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కచ్చా పచ్చ దంచుకున్న తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం వేసి మరొకసారి దంచుకోవాలి. సాల్ట్ విత్ కారం వేసుకొని మరొకసారి కచ్చా పిచ్చగా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన దాన్ని పక్కకు పెట్టి మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడయ్యాక అందులో ఆయిల్ పోసి ఓన్లీ జీలకర్ర, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలండి ఈ రెసిపీకి. జీలకర్ర, కరివేపాకు రెండు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ విధంగా పోపు రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న రెసిపీలో ఇది పోసి వేడి వేడి అన్నంలోకి తింటే అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి. బాయ్ ఫ్రెండ్స్.